2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరం కానుందా అంటే ఓ సర్వే ఫలితాలు అవుననే నిరూపిస్తున్నాయంటున్నారు. ఇంతకీ ఏంటా సర్వే, ఎవరు చేశారు? మ్యాటర్లోకి వెళ్తే గత ఎన్నికల్లో అనుభవజ్ఞుడైన చంద్రబాబుపై నమ్మకంతో ఏపీ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. ఫలితాల ముందు వరకు అంతా వైసీపీ గెలుస్తుందనే భావించారు. అయితే కొత్త రాష్ట్రాన్ని గట్టెక్కించే సత్తా బాబుకు మాత్రమే ఉందన్నది మెజారిటీ ప్రజల అభిప్రాయం. అందుకు అనుగుణంగానే ప్రజలు టీడీపీకి పట్టం కట్టారు. ఇదే సమయంలో జనసేన, బీజేపీలతో దోస్తీ కూడా టీడీపీ అధికారంలోకి రావడానికి కారణమయ్యాయి. అప్పటి నుంచి నవ్యాంధ్ర నిర్మాణంలో చంద్రబాబు రాత్రనక పగలనక చాలా శ్రమిస్తున్నారు. ఇదే సమయంలో మిషన్ ఆకర్ష్ ద్వారా ప్రతిపక్ష నేతలను టీడీపీ తమ వైపుకు తిప్పుకుంది. తద్వారా అధికార పార్టీ మరింత బలపడింది. అటు ప్రతిపక్షాలు బలహీనంగా మారాయి. ఈ లెక్కన ఎప్పుడు ఎన్నికలకు వెళ్లినా టీడీపీది అధికారం అన్న ధైర్యం ఆ పార్టీ నేతల్లో ఉంది. అయితే తాజాగా నిర్వహించిన ఓ సర్వే మాత్రం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీపై ప్రతికూల ప్రభావం ఉంటుందని వెల్లడిస్తోంది. ఈ సర్వే ఏ మీడియా సంస్థో వైసీపీ పార్టీనో చేయించింది కాదు. స్వయంగా చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి థర్డ్ పార్టీతో ఈ సర్వే చేయించిందంట. సర్వే నిజమా కాదా అన్న మాటలు అటుంచితే దాని ద్వారా వచ్చిన ఫలితాలు మాత్రం టీడీపీ నేతల్లో కలవరం రేపుతున్నాయని సమాచారం. పార్టీతో సంబంధం లేకుండానే సర్వే చేయించిన బ్రాహ్మణి ఫలితాలను మాత్రం చంద్రబాబు ముందుంచిందంట. వాటిని పరిశీలించిన చంద్రబాబు షాక్ తిన్నట్టు తెలుస్తోంది. ఇంతకీ బ్రాహ్మణి చేయించిన సర్వేలో ఏముంది? సర్వే ఫలితాలు చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు జట్టుగా ఎన్నికలకు వెళ్లాయి. పవన్ స్టామినా టీడీపీ అధికారంలోకి రావడానికి దోహదపడింది. వచ్చే ఎన్నికల్లో ఈ పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే జనసేన స్వయంగా బరిలోకి దూకేందుకు సిద్ధమైంది. అటు అమిత్ షా కమలాన్ని అన్ని రాష్ట్రాల్లో పూయించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీకి ఒంటరి పోరు తప్పేలా లేదు. ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకున్నా 57 సీట్లకు మించి రాకపోవచ్చన్నది సర్వే ఫలితాలు చెబుతున్నాయంట. ఏపీలోని మొత్తం 175 శాసనసభ నియోజకవర్గాల్లో బ్రాహ్మణి ఈ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆ లెక్కన 57 స్థానాల్లోనే గెలిచే అవకాశం ఉందంటే పార్టీకి ఇది క్లిష్ట సమస్యే. అయితే మిగతా సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళతాయా? ఒకవేళ పవన్ కళ్యాణ్ బరిలోకి దిగితే జనసేన పార్టీకి వెళ్తాయా అనేది మాత్రం తేల్చలేదట. ఇచ్చిన హామీలు సరిగ్గా అమలు కాకపోవడం, రాజధాని అంశం అయోమయంగా మారడం, అవినీతి పెరగడం వంటి కారణాలు తెలుగుదేశం పార్టీపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని సర్వేలో తేలిందంట. మరోవైపు ఇది చంద్రబాబే కావాలని బ్రాహ్మణితో చేయించిన సర్వే అని కొందరు చెబుతున్నారు. ఇప్పుడు సడన్గా అధికార పార్టీ సర్వేలు చేయించడం ఎందుకన్నది మాత్రం అర్థం కావడం లేదు. కేసీఆర్ తాను విశ్రాంతి తీసుకొని కేటీఆర్కు పాలనా పగ్గాలు అప్పగించే ప్రయత్నంలో ఉన్నట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా లోకేష్ను దృష్టిలో పెట్టుకుని ఈ సర్వే చేయించాడేమోనన్న సందేహం ప్రజల్లో కలుగుతోంది. యోయో న్యూస్, హైదరాబాద్.